లోకంబులు లోకేశులు. బమ్మెర పోతన గారు శ్రీమద్ భాగవతాన్ని ఆంధ్రీకరించారు. అందులో గజేంద్ర మోక్షంలో గజేంద్రుడు భార్య పిల్లలతో నీటి వద్దకు వచ్చి ఆనందంగా ఉండగా మొసలి ఏనుగు కాలు పట్టుకుంది. ఏనుగు పెనుగులాడినా మొసలి వదలలేదు. మొసలిని నీటి నుండి ఒడ్డుకు లాగుతుండగా మొసలి ఏనుగును నీటిలో లాగుతోంది. ఆ విధంగా అనేక సంవత్సరాలు గతించిపోయాయి. ఆ సందర్భంలో రాసిన పద్యం: కరి దిగుచు మకరి సరసికి గరి దరికిని మకరి దిగుచు గరకరి బరియన్ గరికి మకరి మకరి గరి బరమనుచుని నతల కొతల భటులు దిరి పడను. అప్పుడు ఒక పరి జగముల వెలినిటి ఒక పరి లోపలికి గొనుచు ఉనభయము తానే సకలార్థ సాక్షియగునయ్య కలంకున్న ఆత్మమైని నర్ది తలంతుని అని ఆ విధంగా పెనుగులాడుతుండగా ఇంకా తనని రక్షించేవారు ఎవరూ లేరని ఆ విష్ణుమూర్తిని ప్రార్థించడం మొదలుపెట్టింది. ఈ జగములన్నిటినీ సృష్టించి మరల వాటిని అన్నిటినీ తనలో లయింపజేయచ్చు అన్నీ తానైన అన్నిటికీ సాక్షిభూతమైన వారిని ఆ విష్ణుమూర్తిని ఆ ఆత్మని అర్థిస్తాను అని గజేంద్రం భావించి ప్రార్థించడం మొదలుపెట్టింది. ఎవ్వని చే జనించు జగమెవ్వని లోపల నుండి లేనవై ఎవ్వని ఎందుడిందు పరమేశ్వరుడెవ్వడు మూల కారణం ఎవ్వడు అనాది మధ్య లయునెవ్వడు సర్వము తానైన వాడెవ్వడు వాని ఆత్మభుని ఈశ్వరుని శరణము వేడదను అని గజేంద్రము ప్రార్థించడం మొదలుపెట్టింది. లోకంబులు లోకేశులు లోకస్తులు దెగిన తుది నా లోకంబుగు పెంజేకటి కవ్వల నవ్వండేకాకృతి వెలుగు నతనినే సేవింతును. లోకములన్నీ లోకాధిపతులందరూ లోకులందరూ నశించిన తర్వాత ఈ ప్రపంచం అనేది లేనప్పుడు ఏర్పడిన కటిక చీకటికి అవతల ఏ పరమ పురుషుడు ఒకే ఆకారంతో కనిపిస్తాడో ఆ పరమ పురుషునే నేను సేవిస్తాను అని మొసలి నుంచి తప్పించుకోవడం కోసం గజేంద్రుడు ప్రార్థించడం మొదలుపెట్టింది ఆ దేవదేవుని. ఈ ఛానల్ చూసిన అందరూ కూడా సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన అందరూ కూడా కృతజ్ఞతలు. షేర్ చేసిన, లైక్ చేసిన, కామెంట్ చేసిన అందరూ కూడా ధన్యవాదములు.